వైసీపీ నేత జోగి రమేష్ ఆయన సోదరుడు రామును సిట్ ఎక్సైజ్ అధికారులు 6వ ఏజే ఎంఎఫ్సి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై కాసేపట్లో విచారణ జరుగుతుంది. కల్తీ మద్యం కేసులో వీరిద్దరిని సిట్ ఎక్సైజ్ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో వీరిని విచారించేందుకు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ప్రస్తుతం జోగి రమేష్, జోగి రాము నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఈ వ్యవహారంపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. దీంతో మళ్లీ ఇవాళ విచారణ జరగనుంది. కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జోగి రమేష్, రాముకు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో వారిద్దరిని విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. ఆదివారం వీరిని అరెస్టు చేసిన సిట్ అధికారులు తూర్పు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సుమారు 12 గంటల పాటు విచారించారు. రమేష్తో ఆయన సోదరుడు రాముని వేరువేరుగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావుతో సంబంధాలపై పలు ప్రశ్నలు సంధించారు. వైద్య పరీక్షల అనంతరం విచారణలో భాగంగా ఎక్సైజ్ శాఖ అధికారులు, పోలీసులు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఇక ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాదనలు జరగగా తెల్లవారుజామున 5 గంటలకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలీబ్ ఫోన్ లో అందిస్తారు. గాలీబ్, మద్యం స్కామ్ లో నిందితులుగా ఉన్నటువంటి ఇటు జోగి రమేష్ అలాగే జోగి రాముని మరి కాసేపట్లో కోర్టులో విచారణ జరగబోతోంది. మరి కాసేపట్లో వీరి భవితవ్యం అయితే తేలబోతోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? జోగి రమేష్ అట్లాగే జోగి రాము ఇద్దరికి సంబంధించి ఈరోజు మరి కాసేపట్లోని ఏజేఎంఎఫ్సి కోర్టులో కూడా దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగబోతుంది. ప్రధానంగా సిట్ అట్లాగే ఎక్సైజ్ అధికారులు కోర్టులోని పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కల్తీ మద్యం కేసులో వీరిద్దరిని సిట్ ఎక్సైజ్ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో వీరిని విచారించేందుకు 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలనే దానిపై కూడా న్యాయస్థానంలో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ప్రస్తుతం జోగి రమేష్ అట్లాగే జోగిరాము నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నారు రిమాండ్ ఖైదీలుగా. దీనికి సంబంధించిన విచారణ నిన్న జరిగిన నేపథ్యంలోని కౌంటర్ దాఖలు చేయాలని కూడా అధికారులను ప్రస్తుతం ఆదేశించిన నేపథ్యంలో తదుపరి విచారణ ఈ రోజు ఇవాళకి వాయిదా వేసింది. దీంతో మళ్ళీ విచారణ జరగబోతుంది. అయితే ఈ కేసులోని కస్టడీ అనేది చాలా కీలకం అంటూ కూడా సిట్ పిటిషన్ లో పేర్కొంది. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే A1 నిందితుడిగా ఉన్న జనార్దన్ ఇచ్చిన వాంగ్మూలం, దానికి సంబంధించిన ఆధారంగా ప్రస్తుతం జోగి రమేష్ అట్లాగే జోగి రమేష్ సోదరుడు జోగి రామున్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అరెస్ట్ చేసిన తర్వాత ఇరువురిని ప్రాథమికంగా విచారించారు విడివిడిగా. ప్రధానంగా జనార్దన్, దాంతో పాటు సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన లింకులకు సంబంధించి కూడా ఇరువురిని విడివిడిగా విచారించిన సిట్ అధికారులు. అందుకు సంబంధించి పూర్తిగా సమాచారం రాబట్టలేదనేది మాత్రం మనకు తెలుస్తుంది. ప్రధానంగా జోగి రాము, ఎవరైతే జోగి రమేష్ సోదరుడు ఉన్నాడో జోగి రాముకు సంబంధించి జనార్దన్ తో ఆర్థిక లావాదేవీల అంశాలకు సంబంధించి కూడా కీలకంగా కొన్ని ఆధారాలను ఇప్పటికే సిట్ సేకరించింది. ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని రాబట్టడంతో పాటు పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించి ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా జోగి రమేష్ అట్లాగే జోగిరాముకు సంబంధించిన కస్టడీ చాలా ప్రాధాన్యత ఉంది అంటూ కూడా సిట్ ఇందుకు సంబంధించిన పిటిషన్ లో పేర్కొన్న నేపథ్యంలో మొత్తం 10 రోజుల పాటు ఇద్దరిని సిట్ దీనికి సంబంధించిన కస్టడీ కోరిన నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించిన విచారణ మరి కాసేపట్లో జరగబోతుంది. ఇప్పటికే ఇరువురిని కూడా ఈ నెల 13 వరకు రిమాండ్ విధించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా నెల్లూరు జైలుకు తరలించారు. నెల్లూరు జైల్లో ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఇరువురిని ఇన్వెస్టిగేషన్ చేయాలంటే పూర్తి స్థాయిలోని ఇందుకు సంబంధించి కస్టడీ కోరడం జరిగింది. దీనిపై మరి కాసేపట్లోని సిట్ పిటిషన్ పై న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతుంది. రైట్ గాలి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.